ఈ యాడ్ చూడండి, మార్నింగ్ వచ్చింది. గెటప్ టు 10 lakhs in 10 minutes అంట. ఇస్తాడు. ఆ తర్వాత షాక్ ఇస్తాడనమాట నీకు. నువ్వు ఇది అటు ఇటు కొంచెం లేట్ చేసిన మంత్లీ ఈఎంఐస్ వాడు నీకు చుక్కలు చూపిస్తాడు. ఫైన్ల మీద ఫైన్లు వేస్తాడు. కొంతమందికి అయితే 1000 రూపీస్ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతాయి అన్నమాట. కట్టకపోతే నీ రిలేటివ్స్కి ఫోన్ చేయటం, ఫ్రెండ్స్కి ఫోన్ చేయటం, ఎవరు కుదిరితే వాళ్ళకి ఫోన్ చేయటం, ఇంకా బాగా ఇబ్బంది పెట్టడం, ఇంకా ఇట్లా చాలా చేస్తారనమాట. సో తొందరపడి హడావిడిగా తీసుకోకండి లోన్స్. కావాలంటే బయట తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి, ఇంకేది కుదరదు అనుకుంటే. అంతేగాని లోన్ యాప్స్ దగ్గరికి వెళ్ళారంటే జనరల్గా చూడండి, ఎవడన్నా తొందరగా డబ్బులు ఇస్తానంటే ఊరికే ఇస్తాడా? వాడికి లాక్కోవడం తెలుసు, 100 రకాలుగా ఇబ్బందులు పెడతాడు. అట్లా మీరు వాటన్నిటికీ భరిస్తాను, పర్లేదు నాకు అనుకుంటే అప్పుడు దిగండి. కానీ లేకపోతే అవాయిడ్ చేయండి. స్ట్రెస్ని భరించలేరు మీరు. ఇంకా దానికి తోడు మీకు ఆల్కహాల్ కానీ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నాయనుకో, మీరు డెఫినెట్గా కట్టలేరు అనమాట. ఎక్కడో ఒక చోట ఫెయిల్ అయ్యిద్ది. అంతే. కొన్ని బుక్స్లో చెప్పుండిద్ది, అంటే తాగుబోతుడు ధనవంతుడు కాలేడు అని. ధనవంతుడిని కూడా సర్వనాశనం చేస్తుంది అనమాట ఈ తాగుబోతాను. ఎందుకంటే అది అక్కడితో ఆగదు. తాగిన తర్వాత ఏదో ఒకటి చేద్దామని అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం కానీ ఇట్లా ఉండేది అనమాట. అంటే ఒకటి ఇంకో దానికి లీడ్ చేసేది. సిగరెట్ తాగేవాడు దాంతో ఆగడు, ఇంకా వేరేది అట్లా. సో లోన్స్ తీసుకునే ముందు ఆలోచించండి. ఎస్పెషల్లీ ఆన్లైన్ లోన్స్. వాళ్ళు నరకం చూపిస్తారనమాట తర్వాత. అన్నిటికీ తెగించి పర్లేదు అనుకుంటే అప్పుడు తీసుకోండి, లేకపోతే వద్దు.